కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు గోపాల్ అధ్యక్షతన జరిగిన మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, జీవిత బీమా, దవాఖానాలు సౌకర్యాలు వంటివి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని మన కోఆర్డినేటర్ హుసేన్, సంతోష్ గౌడ్ కూడా, యువ నాయకులు సంతోష్ గౌడ్ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలి. జామీన్ గారి సంతోష్ గారు అందరూ కలిసి గౌరవంగా పట్టణ జనరల్ సెక్రటరీ మా సంతోష్ గారు ఉమాశంకర్ గారు సర్పంచుల సంఘం అధ్యక్షులు రాములు గారు, మన ప్రజాబంధు కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా దాదాపు 4-5 రోజులుగా దీని వెంట వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా అన్ని మండలాల కోఆర్డినేటర్స్ పెద్ద ఎత్తున దీన్ని కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విడమలకు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాల్సింది కోరుతున్నాం. చైర్ ఎక్కడ ఉంటే వేసుకొని కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ గారు కూడా శాలువా దండువాలతోని, అదేవిధంగా స్వీట్ బాక్సులతోని కార్మికుల్ని
సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాజన్ గౌడ్ గారు కూడా కౌన్సిలర్లు మాన్కాల్ రకాలు ప్రతి ఒక్క లీడర్స్ ఇక్కడ ఎవరైతే జావేద్ గారు అదేవిధంగా నరసింహులు గారు ఎవరైతే అందరూ కూడా కూర్చోనా దయచేసి ఈ ఫస్ట్ రోలో జావేద్ వీళ్ళందరూ టీము చైర్మన్ దీపక్ వైస్ మేడంతో పాటు పార్టిసిపేట్ చేయాలి. దయచేసి చివరి ఎన్ని వరకు కూడా దేవాల్సిన కోరుతాం. మీరు కూర్చున్న చైర్మన్ల దగ్గరికి వచ్చి మిమ్మల్ని గౌరవించాలనేటటువంటి సదుద్దేశంతోనే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీ దగ్గరికి వచ్చి శాలువాతో సత్కరించి మీకు నేనే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక స్వీట్ బాక్స్ ని కూడా మీ చేతితో అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి ఎవరు కూడా ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు దీపా మేడం గారు, టీఆర్ఎస్ కేంద్ర అధ్యక్షులు గోపాల్ గారు, అదేవిధంగా గౌరవ సీనియర్ నాయకులు రాజగౌడ్ గారు, అదేవిధంగా రాజరత్నం గారు, పోలీస్ శ్రీనివాస్ గారు, నైమప్ప గారు, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇంతియాజ్ బాబా గారు. ఈరోజు కార్మికులుగా ఆల్రెడీ ప్రతిపాదన అనేది పంపడం జరిగింది. తప్పకుండా మన త్వరలోనే ఈఎస్ఐ డిస్పెన్సరీ దాంట్లోకి రాబోతా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మరి అదేవిధంగా ఈ ఇండ్ల విషయం వచ్చినట్టయితే మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మొన్ననే మీకు అనౌన్స్ చేసిన మాట తెలిసిన విషయమే. మరి స్థలాల నుండి ఇండ్లు కట్టుకునే వాళ్ళకు 3 లక్షల రూపాయలు త్వరలోనే ఇస్తామని చెప్పి బడ్జెట్ లో కూడా పొందవలసిన విషయం మీకు తెలిసిందే. మరి త్వరలోనే ఆ స్కీమ్ ప్రారంభం కాబోతుంది. అప్పుడు మీరు దరఖాస్తు పెట్టుకున్నట్టయితే తప్పకుండా అర్హులందరికీ కూడా ఇల్లు ఇచ్చే విధంగా చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తామా. ఈఎస్ఐ హాస్పిటల్ అయితే వచ్చే మేడే నాటికి ఈఎస్ఐ హాస్పిటల్ తాండూరుకి శాంక్షన్ చేపించుకుందామని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తాను. గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా తాండూరు నియోజకవర్గంలో మేడే సంబరాలు చేసుకుందామని చెప్పి మనం ఇక్కడ అందరం కూడా మనం కలుసుకోవడం జరిగింది. అంతేకాదు మనందరికీ తెలుసు ఇంతకు ముందు ఏ పరిస్థితులు ఉండేది కార్మికులు అనేది. మరి మేడే ఉద్దేశమే 24 గంటలు ఉంటే 24 గంటల్లో 8 గంటలు పని చేయడం, 8 గంటలు విశ్రాంతి తీసుకోవడం, 8 గంటలు రిక్రియేషన్. దీని అర్థమే మరి మేడే. ఈ విధంగా ఉంటేనే మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో ఎన్నో ఉద్యమాలను ఆ రోజు చికాగోలో ప్రారంభమైన ఉద్యమాలను మరి ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు అంతా కూడా కలిసి మరి ఈ విధంగా వచ్చింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, మనకు తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉండేది. చాలని జీతాలు, మరి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, వైద్య సదుపాయాలు చక్కగా లేకపోతుండే, ఇన్సూరెన్స్ లేకపోతుండే. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్మికులకు పెద్దపీట వేస్తూ ఒక కార్మిక బంధుగా ఆయన ఉండి మరి ప్రతి ఒక్క కార్మికుడు సంతోషంగా ఉండాలి. కార్మికులు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది అని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి మరి చాలని వేతనాల నుంచి ఈరోజు అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా మరి వేతనాలను ఏ రాష్ట్రంలో లేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వేతనాలు పెంచిన ఘనత ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. మనకందరికీ కూడా తెలుసు అంగన్వాడీలు ఇంతకుముందు వాళ్ళకు 6,500 రూపాయలు వస్తుంటే ఇప్పుడు 13,500 రూపాయలు వస్తూ ఉంది. అంతేకాకుండా అన్ని రంగాలలో ఇదే విధంగా ప్రతి ఒక్క రంగంలో వాళ్ళకు జీతాలు పెంచడమే కాకుండా
మరి అసంఘటిత కార్మికులకు ₹1,00,000 ఇన్సూరెన్స్ నుంచి 6 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పెంచిన ఘనత కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది, గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కార్మిక లోకమంతా కూడా సంతోషంగా ఉంది అని ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం మళ్ళీ కార్మిక వ్యతిరేక విధానాలను అమల్లో తెస్తాది. మీ అందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనమందరము మేడే 8 గంటల పని గంటలు మాత్రమే అని చెప్పి ప్రపంచ 7 గంటల పని గంటలను చేయాలని చెప్పి ఒక దుశ్చర్యకు పాల్పడుతూ ఉంది. దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది, మేము వ్యతిరేకంగా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తప్పకుండా అవసరమైతే ఆ రోజు తెలంగాణ సాధన కోసం ఏ విధంగా ఉద్యమం చేసామో మళ్ళీ అదే విధంగా మళ్ళీ కార్మిక లోకం కోసం, కార్మికుల కోసం అవసరమైతే ఇంకొక ఉద్యమమైన చేసి మరి బీజేపీ నడుము ఉంచాలని చెప్పి, బీజేపీ మెడలు వంచాలని చెప్పి మనమందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. మరి తప్పకుండా ఈ రోజు కార్మికులకు ఏదైతే పెద్దపీట వేస్తున్నారో టీఆర్ఎస్ ప్రభుత్వం అది ఓర్వలేకనే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడుతూ ఉంది. కాబట్టి అందరితో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ రోజు టీఆర్ఎస్ కేవి మీ పక్షాన ఉంది, కార్మికుల పక్షాన ఉంది. మీకు ఏమన్నా మా టీఆర్ఎస్ పార్టీ దృష్టికి తెచ్చినట్లయితే తప్పకుండా మేము మీ వెంబడి ఉంటాం. మీ సమస్య పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీకు ఏ ఇబ్బందులున్నా మీకు అనుక్షణం మిమ్మల్ని ఆదుకోనికే మా టీఆర్ఎస్ కేవి విభాగం ఉంది, మేమున్నాం, మా నాయకులు అందరం ఉన్నామని చెప్పి నేను మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వివిధ శాఖల నుంచి, వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఇంతమంది కార్మికులతో అందరూ కూడా మీరు తల్లి వచ్చినందుకు మళ్ళొక్కసారి మీకు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తూ మీకు ఒక చిన్న సన్మాన కార్యక్రమము, అదేవిధంగా ఒక స్వీట్ కూడా ఇవ్వడంతో పాటు ఒక మంచి భోజనం ఏర్పాటు కూడా ఇక్కడ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి భోజనం చేసి వెళ్ళాలని చెప్పి నేను మీ అందరితో పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి దాంతో పాటు మళ్ళొక్కసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మిక లోకం వర్ధిల్లాలి అని చెప్పి తెలియజేస్తూ జై కేసీఆర్. బానిస సంఖ్యలు తప్ప నినాదంతో చికాగోలో మొదలైనటువంటి ఉద్యమం క్రమంగా ప్రపంచమంతా పాకి ఒక ఉద్యమంలా మారింది. ఎంతో మంది శ్రామికులు, కార్మికులు ఆనాడు 1886లో తన రక్తానికి చిందించారు. ఆ రక్తానికి చిహ్నంగా ఎర్ర జెండాగా అవతరించి ఎంతో మంది కార్మిక జీవితాలలో చైతన్యం నింపినటువంటి రోజు. అందరికీ మరొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్మికులను గుర్తించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి మన నూతనంగా ఎన్నుకోబడినటువంటి టిఆర్ఎస్ కార్మిక విభాగానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి మన గోపాల్ అన్న గారికి, అడ్వకేట్ గోపాల్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్మికులు లేకపోతే శ్రమ సృష్టి, సంపద సృష్టి లేదు. కార్మికులు లేకపోతే జీవన మనుగడ లేదు. కార్మికులు లేకపోతే దేశ అభివృద్ధి లేదు. దేశానికి కార్మికుల శ్రమ ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అందుకు మన టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికులను గుర్తించి వారికి తగినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ఐపాస్ ద్వారా నూతన పెట్టుబడుల నిర్మాణాలకు ప్రోత్సహించి అనేక మంది లబ్ధిదారులకు అనేక మంది ఉద్యోగుల అవకాశాలు కల్పిస్తున్నారు. అందుకు ఒక కొత్త చట్టాలను, కార్మికుల సురక్షితం కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. అలాగే అసాంఘిక కార్మికుల భద్రత కోసం ఒక ప్రభుత్వమే ప్రధాన బాధ్యతగా స్వీకరిస్తున్నటువంటి ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు ఒక కార్మికుడుగా ఉన్నటువంటి మన మల్లారెడ్డి అన్నగారు కార్మికుడుగా ఉండి ఈ రోజు కార్మిక విభాగానికి మినిస్టర్గా కొనసాగుతున్నటువంటి ఘనత ఏ పార్టీకి చెందిందంటే మా టిఆర్ఎస్
ఉన్నాను. నిజంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అన్ని కార్మికులకు తగిన సముచిత న్యాయం చేస్తుంది. కుల మత భేదం లేకుండా అందరికీ సమానంగా చూస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు తాండూరులో వచ్చేసి మన తాండూరు గడ్డ కార్మికులకు అడ్డ. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మన తాండూరులో అనేక మంది జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ప్రాంతం. ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడ వేదిక పైన ఉన్న టిఆర్ఎస్ కేవి తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు గోపాలన్న గారికి, తాండూరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపక్క గారికి, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠలనాయకన్న గారికి, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారికి, నాలుగు మండలాల అధ్యక్షులు రామదాస్ అన్న గారికి, రామలన్న గారికి, కోయిల్ సింగ్ అన్న గారికి, రవీందర్ రెడ్డి గారికి, పట్టణ అధ్యక్షులు నయీం అప్పన్న గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు రాజగౌడన్న గారికి మరియు వేదిక పైన నాయకులకు ప్రతి ఒక్కరికి, సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఇక్కడ విచ్చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు తాండూరు వివిధ సంఘాల నుంచి విచ్చేసిన కార్మిక సంఘ నాయకులకు, మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కార్మిక అన్నలకు, తమ్ముళ్లకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మనకందరికీ కూడా తెలుసు, ఈరోజు ప్రపంచం ఈ విధంగా ముందుకు సాగుతూ ఉంది. మన జీవితాలు ఇంత బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నాయంటే దీనికి ఎంతో మంది కార్మికుల శ్రమ దీని వెనుకలు ఉంది. మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు పాల ప్యాకెట్లు ఇచ్చే కార్మికుల నుంచి పారిశుద్ధ కార్మికులు కావచ్చు, మరి ఈ విధంగా అందరూ కూడా కార్మికులు ఈరోజు కార్మిక లోకం ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచం ఇంత సాఫీగా ముందుకు సాగుతూ ఉంది. మన తాండూరు ప్రాంతం కూడా ఇంత ముందుకు సాగుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ కార్మికుడు అనేవాడు లేకపోతే ఈ రోజు మన జీవితాలు అస్తవ్యస్తమైపోతుంది. ఈ రోజు ఏదైతే మన హక్కులు ఉన్నాయో ఆ హక్కులు, మన హక్కులు మనము కాపాడుకోవాలి. బానిస హక్కు పట్టుకోవద్దు. ఏదైతే హక్కుల గురించి మనం పోరాడుతుందో ఆ పోరాటమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం వచ్చిన 8 సంవత్సరాల లోపల 2 సార్లు
రోజుల్లో తప్పకుండా కార్మికుల కోసం మీరు ఆలోచించుకొని వాళ్ళకు డబల్ బెడ్రూమ్ లో కానీ ఒకవేళ కార్మికుల ఒక టెరస్ నుంచి మీరు కార్మికులకు ఉద్యోగులకు ఒక సగర్వమైనటువంటి శ్రమజీవికి చెమట చుక్కకు ఒక సన్మానం జరగాలని చెప్పేసి స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, ప్రియతమ నాయకులు, యువకులు, తాండూరు ముద్దు బిడ్డ పైలట్ రోహిత్ రెడ్డి గారు మీ అందరి ఈ శ్రమజీవులకు చెమట చుక్కలకి సన్మానం జరగాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ మేడే కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం 1886 సంవత్సరంలో చికాగో పట్టణంలో మహా పోరాటం జరిగి 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా బానిసలుగా మనుషులా కాకుండా విచక్షణ రహితంగా హింసిస్తూ మనిషి జీవితంలో రోజుకి 24 గంటల నుండి అందులో 18 గంటలు పని చేసినటువంటి ఒక విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి రక్తం చిందిస్తే ఈ రోజు ఈ అంతర్జాతీయంగా ప్రపంచంలో అన్ని దేశాలలో ఈ రోజు వేరే జరుపుకుంటా ఉన్నాం. తాండూరు ప్రాంతంలో వ్యాపారాది కార్మికులు, అదేవిధంగా వేలాది మంది నాపరాది మీద పనిచేసేటువంటి కార్మికులు, వేలాది మంది ఆటో కార్మికులు, అమ్మాలీలు, ముఖ్యంగా చెప్పాలంటే తాండూరు, యాదాద్రి, బషీరాబాద్, ప్రత్యేక తాండూరు టౌన్లలో శ్రమజీవుల హలో, మరి యాదవ్ మండల్ మరి మా విజయనగర సంఘం యూనియన్ ప్రెసిడెంట్, నా పేరు బాలకృష్ణయ్య. కార్మికుల ఐక్యత శుభ్రంగా ఉండాలి. మన ఈ మేడే కార్యక్రమానికి గౌరవ అతిథి మన స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు వచ్చేసారు. వారు జెండా ఆవిష్కరణ చేస్తారు కాబట్టి మీరందరూ సైలెంట్గా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అందరు చేతులు పీటీ పెట్టి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. సో మీరందరూ సమావేశం అధ్యక్షుడు కాన్సెన్సీ మన గోపాలన్న గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు, పూజలు, యువ ఎమ్మెల్యే పోలేటి రోహిత్ రెడ్డి అన్న గారు,
విఠల నాయకన్న గారు, అదేవిధంగా సభకు నమస్కారాలు, స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అదేవిధంగా ఈ రోజు మా కార్మికులు, అమ్మలు, అక్కలు, అన్న తమ్ములకు అందరికీ పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చేతులు జోడించి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ రోజు కార్మికులు ఏంటి మేము లేమో అని ఆలోచించి ఈ రోజు ఎమ్మెల్యే రోహిత్ అన్న గారు మీరు చేసే సేవలను ఎప్పుడు జీవితంలో మరొకదని ఈ రోజు ఆలోచించుకొని ఈ రోజు మీకు తప్పకుండా సన్మానం చేసి ఈ రోజు మీకు పండుగ వాతావరణం చూపించాలని ఆలోచించి ఈ రోజు మీకు భోజనాలు పెట్టి మీకు సన్మానం చేసి మీ ఇంటికి స్వీట్ బాక్సులు తీసుకుపోవాలని ఈ రోజు మీకు ఇక్కడ పిలిపించినందుకు నేను ఎమ్మెల్యే గారికి మళ్ళీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరు ఈ విధంగా ఆలోచించారు ఈ రోజు ఎమ్మెల్యే రోహిత్ అన్న గారు ఆలోచిస్తున్నారంటే ఈ రోజు డ్రైవర్ లేని బండి నడవది, మీరు లేని మా ఆఫీస్ లో పనులున్నాము, మీరు లేని ఈ రోజు శుభ్రం కాదు తాండూరు కానీ మన రాష్ట్రం మొత్తం. ఎందుకంటే మీరు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బస్సులు శుభ్రం చేస్తేనే బస్సులు బయటికి వెళ్తాయి, డ్రైవర్లు కూర్చుంటేనే బండ్లు బయటికి వెళ్తాయి, మేమందరం హాయిగా వెళ్తాము. ఈ రోజు మీరు ఒక కోవిడ్ విషయంలో కూడా ఇంత కష్టపడినారు. మా సొంత వాళ్ళం మేము ఇంకా దాచుకొని కూర్చుంటే మీరు బయటికి వెళ్ళి ఏమైనా కానీ మా ప్రజలకు మేము కాపాడుతామని మీరు ముందు వచ్చి సేవ చేసినందుకు ఈ రోజు గుర్తించి ఎమ్మెల్యే రోహిత్ అన్న గారు మీకు సంతోషంగా ఉండాలని ఈ రోజు ఆలోచించుకొని ఈ ప్రోగ్రాం ఎప్పుడైనా మీరు చూసారా? ఇంత పెద్ద ఎత్తున ఎక్కడైనా ప్రోగ్రామ్ తాండూరులో ఎప్పుడైనా జరిగిందా? మీకోసం ఆలోచించిన నాయకుడు మన రోహిత్ అన్న గారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీరు ఏ దానికి భయపడకుండా ఏ అవసరం ఉంటే కూడా మీ వెంబడి ఒక యువ నాయకుడు ఎమ్మెల్యే రోహిత్ అన్న గారు ఉన్నారు. మేమందరం ఉన్నాము. మీరు ఎలాంటి దానికి భయపడకుండా చాలా మంది ఇబ్బందిలో ఉన్నారు. నాకు కూడా తెలుసు. నేను కూడా ఒక స్టోన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ గా ఉన్నాను. మాకు దగ్గర కూడా 10,000 మంది కార్మికులు